Hi guys, welcome to Skill Center, the world of competitive exams. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ICET 2023 paper explanation అనేది జరుగుతుంది and we are very happy that we're always been first to explain the papers, okay? And also మీకు న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ICET డేట్స్ రిలీజ్ అయ్యాయి, మీకు నోటిఫికేషన్ డేట్స్ కూడా, అండ్ త్వరలో మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్లీ June 4th, okay, and 5th అనే డేట్స్ మనకి కనిపిస్తున్నాయి. సో early preparation will get early, okay, సక్సెస్ అంటే మంచి సక్సెస్, మంచి రిజల్ట్ రావాలంటే మీరు అర్లీగా ప్రిపేర్ అవ్వండి. దాని కొరకు సింపుల్, ఓకే, ఇప్పుడు ఏదైనా న్యూ బ్యాచెస్, ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ మీకు యాప్ ప్యాకేజెస్, యాప్ కోర్సెస్, వీటిలో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏది ఫెచింగ్ అనిపిస్తే దాన్ని చూస్ చేసుకోవచ్చు. అన్ని రకాల ప్యాకేజెస్ ఇక్కడ ఉంటాయి మీకు. అండ్ ఆల్సో ఓకే, విత్ క్లాసెస్, మెటీరియల్స్, యాప్ వీడియోస్ అన్ని కలిపి ప్రతి ప్యాకేజ్ లో కూడా ఉంటాయి. అండ్ యూ వాంట్ టు కాంటాక్ట్ ఫర్ ద న్యూ బ్యాచెస్, ఎస్ యూ కెన్ కాంటాక్ట్. అండ్ మీరు ఇక్కడ టీవీలో కనిపిస్తున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9849678420 కి అర్లీగా మీరు రిజిస్టర్ చేసుకుంటే దెన్ క్లాసెస్ లో మీకు ఫస్ట్ నుంచి మీకు అన్ని విషయాలు కూడా ఈజీగా చెప్పడం జరుగుతుంది, రైట్? అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన స్టూడెంట్స్ ఇప్పటికే చాలా ఓకే మంచి ర్యాంక్స్ తోటి రావడం జరిగింది 2020. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ 100 లోపు మనకి 5 ర్యాంక్స్ రావడం అనేది దట్స్ రియలీ గుడ్ అచీవ్మెంట్. ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇంప్రూవింగ్, ఓకే, less than 100, less than 500, less than 1000 ర్యాంక్స్ ని పుష్ చేయగలుగుతున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సపోర్టింగ్. Okay, now I am entering into the paper explanation of TS ICET 2023. ఇది 26th May నాట్ జరిగింది మనకు 2023. Okay, it's the previous ever same paper I am going to explain you. Okay, and it is a shift 1 paper. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ పేపర్ లో మనకు డిఫరెంట్ ఉంటాయి. మేజర్లీ 3 sections, everybody knows it. One is data sufficiency, and under is problem solving and mathematical ability and computer science, okay, computer and business terminology. 4 sections మనకి మేజర్ గా ఉంటాయి. దీంట్లో నేను ఇవాళ మీకు డైరెక్ట్లీ ఒక పార్ట్ 1 కింద, అంటే డిఫరెంట్ పార్ట్స్ లో ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మీరు పేపర్ ప్యాటర్న్ కానీ అండ్ న్యూ బ్యాచెస్ లో జాయిన్ అవ్వాలన్నా చాలా మంది ఎంక్వైరీస్ చేస్తుంటారు. వీళ్ళందరికీ డీటెయిల్స్ కూడా మనం డిస్క్రిప్షన్ లో ఉంచుంటాం. యూ కెన్ సీ ద డిస్క్రిప్షన్ డైరెక్ట్లీ అండ్ కాంటాక్ట్ us, రైట్? అండ్ మనం ఇప్పుడు ఈ పేపర్ లో డైరెక్ట్లీ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్ సాల్వింగ్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ 21st క్వశ్చన్. ఇప్పుడు ఈ 21st క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఈ 21st క్వశ్చన్ లో మనకు అనాలజీ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవ్రీబడి నోస్ దట్ అనాలజీ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఉన్న రిలేషన్ కి మనము ఆ లాజిక్ తోటి క్రాక్ చేయాలి, ఆ లాజిక్ తోటి ఆన్సర్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ జనరల్ అనాలజీ మీన్స్. సో ఇక్కడ ఏం రిలేషన్ నడుస్తుంది అన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్ నెంబర్స్, లెటర్స్, ఇవన్నీ. సో ఇక్కడ నేను ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. జనరల్ ఇన్ క్లాసెస్ వీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సెపరేట్లీ హౌ టు హ్యాండిల్ ద క్వశ్చన్స్, రైట్? బట్ ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో జనరలీ మనము ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆ టైం మేనేజ్మెంట్, దట్ ఈస్ సో ఇంపార్టెంట్. రీజనింగ్ అంటే మనం 40-50 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అలా టైం మేనేజ్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద పాయింట్. ఓకే, మనకు లెటర్స్ మీద, నెంబర్స్ మీద కంపల్సరీ గ్రిప్ ఉండాలి. వాటికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి మీరు ఫాలో అయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఉన్న ఒక లెటర్ కాంబినేషన్, ఇక్కడ ఉన్న లెటర్ కాంబినేషన్ కు ఉన్న రిలేషన్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఈ లెటర్ కి నెంబర్స్ ప్లేస్ చేద్దాం. D is 4 and B is 2, C is 3 and E is 5. సో ఇక్కడ మనకు తెలుసు Q is 17 and O is 16 and P is O is 15 and P is 16 and R is 18. ఈ లెటర్స్ మనకు ఇక్కడ ఉన్న లెటర్స్ కి నెంబర్స్ ఒక్కసారి పెట్టామంటే దెన్ థింగ్స్ బికమ్ ఈజీ. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఉన్నది, ఇక్కడ 79 అంటే ఎంత డేటా మనకు 13 is the difference that we can see. Like that 2 and 15 difference is 13. 2 plus 13 is 15. Like that 4 plus 13 is 17. Like that 3 plus 13 is 16. 5 plus 13 is 18. Every time 13 అనేది మనకు చేంజ్ అవుతుంది. So now we come to know there is a difference of 13. So ఇక్కడ మనకి ఇప్పుడు JLKI అన్నప్పుడు J is 10 and L is 12 and K is 11 and I is 9. So without wasting the time మనము చెక్ చేసుకుంటే 10 plus 13 ఏమవుతుంది? 12 plus 13 plus 13 plus 13. When you add plus 13, then you will get the answer. 10 plus 13, 23.
23 అయినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన 23 ఈజ్ నథింగ్ బట్ డబ్ల్యూ. అన్ని కూడా ఇక్కడ ఆప్షన్స్ డబ్ల్యూ తో స్టార్ట్ అయినాయి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. 12 ప్లస్ 13 ఈజ్ 25. 25 ఈజ్ నథింగ్ బట్ వై. డబ్ల్యూ వై తో ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి మనకు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి రాంగ్. అండ్ నెక్స్ట్ 11 ప్లస్ 13 ఈజ్ 24. 24 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. సో మనకి ఇక్కడ డబ్ల్యూ వై ఎక్స్ తో ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో విత్ ఆప్షన్ ఎలిమినేషన్ వీ కెన్ డైరెక్ట్లీ గో టు థర్డ్ వన్. So third one is the right answer for this question and చెప్పొచ్చు, right? So this is the third okay option is the right option. So దీనికి మనం చేసింది ఏంటి అంటే ఇక్కడ ఉన్న అనాలజీ ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ అనాలజీ +13 అని నడుస్తుంది. So we can implement the same analogy over there and we can get the answer for JLKI. By using the numbers it will become very easy for you to handle the questions. ఇక్కడ కూడా మనకి ఏ ఆప్షన్ అయితే అవసరం లేదో you can straight away eliminate that and go to the option which is satisfying the given conditions. So that's why we got the answer option 3. And it is right or wrong? Yes, it is right. Absolutely. According to the given key. Okay. వాళ్ళు ఇచ్చిన మనకు మెయిన్ కీలో కూడా ఇది రైట్ అని మనం తెలుస్తుంది. And next మనము question number 22. I am going for question number 22. Okay. Question number 22 మనం చూస్తే ఇక్కడ రింగ్ ఈజ్ ఈక్వల్ టు 57. సో రింగ్ అనే ఈ లెటర్స్ ని మనము ఆర్, ఓకే, ఐ, ఎన్, జి. ఆర్ ఈజ్ నథింగ్ బట్ 18, 9 అండ్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ 14 అండ్ జి ఈజ్ నథింగ్ బట్ 7. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ కి 57 కి ఏదైనా రిలేషన్ ఉందా అని చెక్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ లెట్ us add. Simply if we add, we can come to know any relation is there or not. So let us see, 18 plus 9 is 27. 27 plus 7 is 34. 34 plus 14 is nothing but 48. So ఈ total మనకు 48 గా మనకు వస్తుంది. But we are getting 57. We are getting a total of 48, but here they have given 57. So 48 మనకు 57 కావాలంటే ఏ మ్యాచ్ చేయాలి? +9. 48 plus 9 equal to 57. ఆ 9 ఏంటి? ఇక్కడ ఉన్న I ఏంటి? ఓవెల్. ఇట్స్ ఎ ఓవెల్. సో he is adding ఓవెల్ నెంబర్. he is adding whatever the ovels given to the given sum. ఇక్కడ మొత్తం మనం సమ్ చేస్తే 48 వచ్చింది, బట్ వీఆర్ యాడింగ్ 9 విల్ గెట్ 57. ఎందుకంటే ఇక్కడ 57 అని ఉంది కాబట్టి ఇఫ్ వి యాడ్ విల్ గెట్ 57. బట్ 9 ఎందుకు యాడ్ చేసావు నువ్వు అన్నప్పుడు ద రీజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 9 ఈజ్ నంబర్ ఫర్ I. I is a vowel. Here I is there, that we are adding as a vowel. అంటే మనకి టోటల్ సమ్ కి, ఓకే, టోటల్ సమ్ మనకి దీనికి మనం ఓవెల్ యాడ్ చేస్తే then we will get the final sum. This is what given in the logic. Let us implement the logic and get the answer here. Push. Okay, PUSH push లో మనకు P16, 21 ఆ నెంబర్స్ చెప్పడం ఫాస్ట్ గా రావాలము. ఓకే, there are certain techniques what we teach in class generally. Okay, how to get the numbers fast and get the things very easily. ఓకే, S19 and H8. ఇప్పుడు మనం వీటిని యాడ్ చేస్తే 21 plus 19 is equal to 40. 40 plus 8, 48. 48 plus 16 is nothing but, okay, 50. Okay, 64. Then 64 కి ఇక్కడ ఉన్న ఓవెల్ U plus 21 which is equal to 70. Okay, 85. 85 ఇక్కడ ఉన్న ఆప్షన్ మనము వన్ ఆప్షన్ టిక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎవరో వచ్చారు. హలో హలో, చెప్పండి. గ్రూప్ 1 లేదా? గ్రూప్ 1 లేదు. ఎవరు వచ్చారు ఒకసారి చూడరా. హలో, మీరు వచ్చారా ఇక్కడికి? ఆఫీస్ దగ్గరకు వచ్చారా? లేదు 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 లేదు, గ్రూప్ 1 లేదు. ఓకే, ఎవరు మన ఇందాక డోర్ కొట్టింది? ఎవరు? అవును, కాదు, ఇక్కడ వచ్చింది లేడీ ఎవరో. అంత గట్టి కొట్టి డోరు.
గట్టిగా పుష్ చేసాడు డోర్. పిలవడానికి వచ్చిన వాళ్ళు కాదు. సార్ క్లోజ్ చేసేసింది. మళ్ళా ఊపిపోతే కష్టం. ఊపే ఇంపార్టెంట్. అరే మరి లేకుంటే అది గెట్ బ్యాక్ అవనీకి 1-2 అన్ని డేస్ పడుతుంది ఆయన. గెట్ బ్యాక్ అయిన తర్వాత ఈజీ మళ్ళీ. ఓకే స్టార్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు రెజ్యూమ్ కొట్టేస్తే మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు కదా. Okay, right. So now I'm okay seeing this as 64 plus 21. Why it is 21? Because U is the oval. So if we add oval, then it will get 85. So 85 is there in the option. First option is the right answer. And let us see whether it is correct or not. Yes, first option according to the key also, main key also, it is right. Okay. అక్కడ జరిగింది ఏంటి మనకు లాజిక్ అని అంటే అక్కడ ఓకే they have just added all the letters and for that they have added vowel. Vowel ని కూడా యాడ్ చేయాలి, ఎక్స్ట్రాగా మళ్ళీ vowel ని యాడ్ చేయాలి. That is what the logic. So implement that logic and get the answer, right? And next question number 23 చూద్దాం మనం. 23 లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? There is some number 624 is becoming 48 and 634 is going to become what? This is what the question. So ఇలా ఇచ్చినప్పుడు you can see it there. Okay, 624 is the big number actually and 48 is the small number. Okay, big number small number అయినప్పుడు generally what sort of techniques we use to okay get into is like adding all the digits, squaring all the digits and add them. సో ఆర్ మల్టిప్లై ద డిజిట్స్, ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఈ క్వశ్చన్ చూసిన వెంటనే 6 into 2 into 4 become what? 12 4 ja 48. సో ఇట్ ఈస్ నౌ 48. 6 2 ja 12, 12 4 ja 48. అంటే మనకి ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్ అక్కడ ఉన్న 624 లో ఉన్న డిజిట్స్ 6 into 2 into 4 ని మల్టిప్లై చేసే సపరేట్ గా, then we are getting 48. That 48 is matched. Hence we can test for the 736. So ఇప్పుడు 736 ని కూడా మనం టెస్ట్ చేస్తే 7 into 3 into 6, 7 3 ja 21, 21 6 ja 126, 21 into 6 ja 126. ఇప్పుడు మనకి 126 అనేది ఆప్షన్ లో ఉండే. ఎస్, ఆప్షన్ 1 is the right answer. And according to the given key, let us see. Okay, yes, option 1 is the right answer. Okay, so మనము ఆప్షన్. So 24th question manam chudam ipudu. 24th question. So what is the 24th question given? Ikkada chuskunte 2 cube 3 cube and is equal to 12 means this is giving this is related to 12 and how 5 cube 7 cube is related to. So this is little tricky questions అనొచ్చు. మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం 2 స్క్వేర్ అంటే 4 అండ్ 3 స్క్వేర్ అంటే 9, 4 into 9 36. సో మన 36/3 వేస్తే 12 వస్తుంది కదా. అట్లా 5 క్యూబ్ ఓకే అంటే 125 అండ్ 7 క్యూబ్ అంటే మనము ఓకే వీ కెన్ సీ 343. వీ కెన్ హ్యావ్ అ బిగ్ నెంబర్ హియర్. సో మనము డైరెక్ట్ గా చెప్పడానికి కూడా లేదు ఇది రైట్ అని, మనం రాంగ్ ఇది రాంగ్ అని ఇక్కడే ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే బై 3 చేస్తే 12 వచ్చింది, బట్ ఇక్కడ బై 3 చేస్తే యూ విల్ గెట్ ద సేమ్ 27 or 16 or 12. రేజ్ నో ఛాన్స్. సో ఓకే అదొక పద్ధతి. రెండోది చూడండి, మీన్స్ స్ట్రైట్ అవే ఆన్సర్ కాకుండా జనరలీ వై ఐఎమ్ సేయింగ్ మీన్స్ లాట్ ఆఫ్ థాట్స్ దట్ కమ్ ఇన్ టు పిక్చర్. మీరు దాన్ని కట్ చేయాలి బికాజ్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు స్పెండ్ ఫర్ ఎ క్వశ్చన్ విచ్ ఇస్ ట్రికీ. మనకంటే అనిపించింది అనుకోండి నో అంటే జస్ట్ లీవ్ ఇట్ అండ్ స్కిప్ ఇట్ అండ్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనలీ వెన్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్. డోంట్ స్పెండ్ సమ్ ఓకే ప్రీషియస్ టైమ్ ఆన్ ద క్వశ్చన్స్ విచ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ అట్ అ టైమ్. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఇక్కడ పవర్స్ చూద్దాం. 2 into 3 6, 6 కి డబల్ 12. ఇక్కడ చూడండి 3 into 3 పవర్స్ 9, 9 కి డబల్ 18. అబ్సల్యూట్లీ మ్యాచింగ్. ఎస్, బట్ అది రైట్ అయిండొచ్చు రాంగ్ అయిండొచ్చు కూడా. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. అలా ఛాన్స్ ఉన్నప్పుడు మనకు వచ్చి జాగ్రత్తగా ఉండాలమ్మా. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ నోటీస్ ఇట్ కేర్ఫుల్లీ
ఇక్కడ మనము ఓకే ఇది ఒక లాజిక్ ఉంది. ఎస్ ఆన్సర్ ఉందా, ఎస్ ఆప్షన్ ఉంది 18 కరెక్ట్. ఇప్పుడు సార్ బట్ అకార్డింగ్ టు ద గివెన్ కి కొంతమందికి ఆ క్వశ్చన్ రైజ్ చేశారు. సో మనం ఇలా అనుకున్నాం సార్ ఆన్సర్, బట్ వీ హావ్ రిపోర్టెడ్ దట్ క్వశ్చన్ అండ్ దే గాట్ అ మార్క్. వాళ్ళకి మార్క్స్ వస్తాయి రిపోర్ట్ చేసి. ఎందుకు అని అంటే బికాస్ ద లాజిక్ ఈజ్ అబ్సల్యూట్లీ మ్యాచింగ్. ప్రాబ్లం లేదు, వాడు అనుకున్న ఆన్సర్ తోనే మ్యాచ్ కావాలని రూల్ లేదు కదా. లాజిక్ ప్రాపర్ గా ఉందంటే, మీ రీజన్ ప్రాపర్ గా ఉందంటే, మీ ఆప్షన్ అక్కడ కనిపించిందంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ ఇంకొక లాజిక్ ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 is the powers 2 + 1 and 3 + 1, then it become 3 into 4 which is equal to 12. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నాకు 2 cube and 3 cube లో ఇక్కడ ఉన్న పవర్స్ 2 square and 3 cube లో ఇక్కడ ఉన్న పవర్స్ ని నేను +1 చేసి మల్టిప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ 12. అండ్ ఓకే ఇక్కడ ఉన్న 5 cube 7 cube లో మనము 3 + 1 చేసి ఇక్కడ 3 + 1 చేస్తే 4 into 4 16 ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ నాకు ఓకే ఒక డిస్కషన్ చేయాలమ్మా. ఎందుకు అని అంటే సార్ ఇప్పుడు 18 రాంగ్ అయింది, బట్ ఎందుకు దీన్ని రాంగ్ రైట్ అని చెప్పాలి? ఇప్పుడు 16 అనేది ఎందుకు రైట్ అని? అకార్డింగ్ టు ద మెయిన్ కి దెర్ ఈస్ వన్ వ్యాలిడ్ పాయింట్ ఐ హావ్ గాట్. ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ కూడా వాడు ఇచ్చాడు. ఏంటి అంటే హ్యావ్ యూ అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ? ఎవరికైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీద ఓకే ఆ గ్రిప్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇది కంపల్సరీ ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు అర్థం కాదు. There is a number of factors to find out when there is something called 2 square into 3 cube వచ్చినప్పుడు anything power a power m into b power n ఉన్నప్పుడు how to find out the number of factors? Just +1 for okay this powers and you get number of factors. అంటే this is subjectively correct. This is not only logic, it is having some subject there. Hence it is 16 is absolutely a right answer. మీకు రిపోర్ట్ చేసిన వాడు మార్క్ ఇవ్వలేదంటే ఈ స్ట్రాంగ్ రీజన్ తోటి వస్తుంది కంపల్సరీ. ఎందుకనంటే మనకి ఎప్పుడైతే ఒక లాజిక్ దాని వెనక ఒక సబ్జెక్ట్ ఉందంటే అది పర్ఫెక్ట్ ఆన్సర్ కింద లెక్క చేయొచ్చు. అంటే ఎందుకు ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే బికాస్ 2 + 1 is 3 and 3 + 1 is 4. ఇక్కడ ఏదో జస్ట్ +1 చేసుకుంటా పోవట్లేదు. దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే పవర్ కి +1 చేసి మల్టిప్లై చేయాలి. ఇక్కడ వాడు అదే చేసేది మనకు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. మీరు బాగా గమనించండి, 2 3 5 7 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ వాడు ప్రైమ్ ఫార్మ్ లో పెట్టారు. పెట్టిన తర్వాత పవర్స్ ని +1 చేసి మల్టిప్లై చేసి విల్ గెట్ ద ప్రైమ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద గివెన్ నెంబర్. అది ఒక సబ్జెక్ట్ అనమాట. అది సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు కంపల్సరీ అర్థం కాదు. ఇది ఓకే దిస్ ఈస్ ద సబ్జెక్ట్ వేర్ యూ నీడెడ్. ఫర్ దెమ్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఇది ఆల్రెడీ 5 cube 7 cube ఇచ్చారు కాబట్టి 3 + 1 and 3 + 1 చేస్తే 4 into 4 become 16. 16 is absolutely the number of factors for that given number. సో 25 క్వశ్చన్ చెక్ చేసుకుంటే మనకు ఏమి ఇచ్చారు? BC is related to 5 3. B అంటే 2 and C means 3. First let us write the numbers for getting clarity. 4 and 5. And here G 7 and H is 8. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకుంటే there are 2 chances. 7 + 3 8 + 1. 4 + 3 5 + 1. 2 + 3 and 3 + 1 ఇక్కడ లేదు మనకు ఛాన్స్. సో here definitely okay 2 + 1 ఇక్కడ ఇచ్చి మనము 3 + 2 5 అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 4 + 2 6, 5 + 2 7, 7 + 2 9, 8 + 2 10. ఇక్కడ J 10 and M 13. సో +2 కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు we can go for +2 లాజిక్. సో అది ఇక్కడ మనము 10 + 2 ఇక్కడ రాయాలి 12 and 13 + 2 15. సో 15 12 ఆప్షన్ 3 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఉన్న వాటిలో 3 వాటిని బేస్ చేసుకుంటే +2 లాజిక్ ఈజ్ బీన్ ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ దేర్. సో అబ్సల్యూట్లీ వీ కెన్ గో ఫర్ +2 లాజిక్ 5. బట్ అది +2 ఎలా వెళ్ళాలి? 4 + 2 you cannot go to directly 7. 4 + 2 is 6 and 5 + 2 is 7. Means you should go like this. Okay, like this and like this. So you are going okay from here to here and here to here, from first letter to last number and from second letter to first number. So this is how the logic has been there. So atlane manam 10 + 2 is 12, 13 + 2 cheste 15, 15 12 is what where option 3 is matching. Let us see whether it is given. It is
Given right or not? Yes, right. So we are going for the next 26th question. ఇక్కడ మనకు 26th question చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇంగ్లీష్ ఈజ్ 130 అండ్ సాంస్క్రిట్ ఈజ్ వాట్? ఇంగ్లీష్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఓకే లెట్ us take this numbers. ఇంగ్లీష్ నెంబర్ చూసుకుంటే మనకు 5, 14 and 7, 12, 9, 19 and 8. If we add, can we get 130? Absolutely not. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనకు చిన్న నెంబర్స్. If you add, we'll get roughly 50, 60 maximum రావచ్చు. ఇప్పుడు ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 5 plus 14, 19 plus 7, 26 plus 12, 38 plus 9, 47 and 47, okay, 57 and 9, 66 plus 8, 74. మనకు టోటల్ గా 74 వస్తుంది. సమ్ ఈక్వల్ టు 74. బట్ ఈస్ దట్ 74 వీఆర్ గెటింగ్ ఇట్ ఇన్ అ రైట్ వే? నో, అబ్సల్యూట్లీ నాట్. అంటే మనకి ఇంకేమన్నా ఉన్నాయి అన్నప్పుడు ఓవెల్స్ గుర్తుకు రావాలి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓవెల్స్. ఓవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఉంది, ఐ ఉంది. ఐ ఈజ్ 9 అండ్ ఈ ఈజ్ 5 అండ్ ఈజ్ దర్ ఎనీ అదర్ ఓవెల్స్? నో. సో 5 plus 9, 14. సో 5 plus 9, 14. ఇప్పుడు ఈ 74 ఈ 14 కి యాడ్ చేస్తే ఏమన్నా మనకు 130 అవుతుందా? దేర్ ఈజ్ నో ఛాన్స్. లెట్ us సెపరేట్ కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ సమ్ ఎంటున్నా ఒకసారి చెక్ చేసుకుంటే మనము ఎక్సెప్ట్ 5 and 9 రిమైనింగ్ ఆల్ కాన్సనెంట్స్. ఇఫ్ వి యాడ్ హౌ మచ్ వి గెట్? ఆల్రెడీ మనకి ఇది 14 అని తెలుసు. 74 minus 14 చేసేస్తే మనకు 60 వస్తుందమ్మా. ఈ 60 ని కాన్సనెంట్ సమ్ అనుకున్నాం. అప్పుడు వాట్ ఈజ్ ఓవెల్ సమ్? ఓవెల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 14. 60 and 14 what we try to make it as 130. Definitely this oval sum is 14 into 5 cheste, then it will become 70. Then only it will become 60 plus 70 equal to 130. Ante because to get the big sum we should multiply something. Multiply for what? That is the region. That is the region. What we find out is the ovals. Oval sum edaithe vastundo daniki into 5 cheyadam valla 70 vastadi. Then you can add this consonant sum 60 and oval sum 70 is equal to 130. Is it rightly implemented there and get the answer, right answer or not? Check చేద్దాం. ఇప్పుడు సాంస్క్రిట్ అన్నారు. సో సాంస్క్రిట్ అన్నప్పుడు మనకు SANSKRIT. దీంట్లో మనకు ఓవెల్స్ ఏమున్నాయి? ఫస్ట్ రౌండ్ ఆఫ్ చేద్దాం. ఐ ఒకటి ఓవెల్ అండ్ ఏ ఒకటి ఓవెల్. దెర్ ఈజ్ నో అదర్ ఓవెల్స్. ఐ ఈజ్ 9 అండ్ ఏ ఈజ్ 1. సో టోటల్ ఈజ్ 10. సో ఓవెల్ సమ్ మనకి ఎంత అంటే 10 అనేది వచ్చేసింది. అండ్ టేక్ దట్ కాన్సనెంట్ సమ్. కాన్సనెంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఇక్కడ 19, 14, 19 and K 11, 18 and 20. Let us take it. 19, 19, 38 and then 20, 58 and then 18, 76. 76 76 plus 14 మనకి ఎంత అని చెక్ చేసుకుంటే 90 వస్తుంది. 90 plus 11 101 వస్తుంది. ఎస్, 101 కి మనం ఎంత యాడ్ చేయాలి? అకార్డింగ్ టు ద గివెన్ లాజిక్, ఓవెల్ సమ్ మల్టిప్లైడ్ బై 5, then only it becomes 70, then only 60 plus 70 together it given 130. Hence ఓవెల్ సమ్ ఇక్కడ 10 into 5 వేస్తే 50 వస్తుంది and 101 plus 50 యాడ్ చేస్తే 151. Hence option 4 is absolutely right answer. How to get a big number? There is something called logic oval. Ovals మనం మల్టిప్లై చేయడము, డబల్ చేయడము, స్క్వేర్ చేయడము, ఇలాంటి డిఫరెంట్ లాజిక్స్ అనేవి డిఫరెంట్ ఎగ్జామ్స్ లో యూజ్ చేస్తుంటారు. ఇక్కడ యూజ్ చేసిన లాజిక్ ఏంటంటే కాన్సనెంట్ సమ్ అండ్ ఓవెల్ సమ్ సెపరేట్ చేసి ఓవెల్ సమ్ కి ఇంటూ 5 చేసి దెన్ యూ యాడ్, యూ విల్ గెట్ సమ్ total. That is where we got 151 as a right answer. Let us check it. Yes, he is also giving it as a right answer for that question. Okay. And next మనకు 27th question చెక్ చేద్దాం. 27th question ఏమి ఇచ్చారు? 4DH and 12LP. So what is here? 4 plus 8 is equal to 12. That we know it. So how much plus 8 equal to 14? We know 6 plus 8 equal to 14. సో ఇక్కడ ప్లస్ 8 చేస్తే 12 వచ్చింది. ఎంతకు ప్లస్ 8 చేస్తే 14 వస్తుంది అంటే we get 6 is nothing but which number? 6 is nothing but F.
6 is nothing but F. 6F వచ్చిన ఆప్షన్ ఏముంది ఇక్కడ ఉంది. సో నో నీడ్ టు చెక్ ద అదర్ థింగ్ బికాజ్ వీ ఆల్రెడీ గాట్ 6F అండ్ నో నీడ్ టు వేస్ట్ ద టైం. టైం అనేది మనం చాలా తగ్గించాలి రీజనింగ్ లో. ఎందుకంటే ఒక క్వశ్చన్ ట్రికీగా ఉంటుంది, ఒక క్వశ్చన్ టఫ్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ని మనం అస్సలు టైం తీసుకోకుండా ఆప్షన్స్ యూజ్ చేసుకొని యూ కెన్ డూ ఇట్ వెరీ ఫాస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ యూ కెన్. అండ్ నెక్స్ట్ సో ఆప్షన్ ఈజ్ 6FJ. That's the right answer or not? Let us check it. Third one. Yes, third option is the right answer for the given question. And now I am getting into the next 28th question. 28th question check chedam. 28th question name is 144 and 20736. It's a big number actually. In the small number, big number out on the ante, it may be a square or a cube, but no doubt about it. Okay. And ఇక్కడ చూస్తే 144 స్క్వేర్ ఈజ్ 20736. అంటే నాకు ఎలా అర్థమవుతుంది సార్? అండ్ ఐ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ స్క్వేర్స్ టిల్ సమ్ 20-30 వరకు నాకు తెలుసు, మిగిలినవి నాకు తెలియదు సార్. అంటే వెరీ సింపుల్, దట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్ వాట్ యూ కెన్ యూజ్. ఇక్కడ లాస్ట్ లో ఉన్న 4 స్క్వేర్ అంటే 16. ఎస్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ లాస్ట్ డిజిట్ 6 మీన్స్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ స్క్వేర్. స్క్వేర్ కి ఛాన్స్ ఉందని మనం గెస్ చేయాలి. ఇప్పుడు కూడా అంటే 288 చాలా మంది లాజిక్ తెలుసుకున్న తర్వాత ఆఫ్టర్ గెట్టింగ్ ద లాజిక్ మెనీ పీపుల్ డూ వాట్ దే స్టార్ట్ ఓకే దే కీప్ ఆన్ డూయింగ్ 288 స్క్వేర్ అండ్ గెట్ ద ఆన్సర్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. 288 స్క్వేర్ చేసి ఆన్సర్ లోకి వెళ్ళకండి. 8 స్క్వేర్ ఎంత అంటే 64. లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముంది? లాస్ట్ డిజిట్ మనకు 4 ఉండి 4 ఎక్కడ? ఇక్కడ ఒకటే ఉండి. దట్ ఈస్ వేర్ యువర్ స్మార్ట్నెస్ అండ్ లాజిక్ లైస్. 4 అనేది ఎక్కడ ఉంటే అది రైట్ ఆన్సర్ గా తీసుకోవాలి. ఎస్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? లెట్ us see the key. Okay, absolutely fourth option is right answer. It is a square. స్క్వేర్ ఎండింగ్ లో ఏమొస్తాయి? లాస్ట్ డిజిట్. అక్కడ ఉన్న దాంట్లో మీరు గమనిస్తే ఆల్ ద లాస్ట్ డిజిట్స్ ఆర్ డిఫరెంట్. మనకు కావాల్సిన లాస్ట్ డిజిట్ 4, అది ఉన్న ఆప్షన్ 4. ఆప్షన్ 4 దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. Let us get into next question, 29th question. 29th question మీరు చెక్ చేసుకుంటే RSST. సో RS తర్వాత ST వస్తుంది. UV ఉంది అని అంటే డెఫినెట్లీ మనకి TU అనేది ఇక్కడ రావాలి. ఎందుకంటే TU మేక్స్ UV, RS మేక్స్ ST, TU మేక్స్ UV. ఓకే, TU ఎక్కడ ఉన్న ఆప్షన్? ఒకటే ఆప్షన్ లో. సో నో నీడ్ టు చెక్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే ఇట్ ఈస్ a right answer, right? And option 1 according to their key also it is right. Okay, and next we are going for 30th question. Let us see 30th question. 257 is G అంటే 7th letter G. 257 మనకు 7 అవుతుందా అన్నప్పుడు a big number becoming small number అంటే it is a sum of the digits most probably. 2 plus 5 plus 7 ఎంత? It is a 14. 14 half enter into 7 become G. This is one way we have to make 14 sum as half become 7 as G. Let us see 879 అంటున్నారు వాడు. ఈ లెక్క ప్రకారం వెళ్తే ఇది కనెక్ట్ అవుతుందా లేదా మనం కాదు చెప్పడం, ఆప్షన్ చెప్పాలి. ఓకే, 8 plus 7 plus 9 చేస్తే 16 plus 8 24. 24 కి హాఫ్ చేయాలి, చేస్తే 12 is where connected with L is there in the given option or not? Yes, given option L is there. ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ర్యాంక్స్ రావడమే కాబట్టి సిస్టమేటిక్ ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది. మీరు వచ్చిన టైంలో ఒక చిన్న టెస్ట్ పెట్టి మీరు ఎక్కడ ఉన్నారు ఏ అనాలిసిస్ చేసి దాని నుంచి కోచింగ్ అనేవి స్టార్ట్ అయితే ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే ఎంత వస్తుంది, మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ కోచింగ్ అనేది ముందుకు జరుగుతుంది. అండ్ టాపిక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్, ఒక వాటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే ఉంటాయి. మాక్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వే. అండ్ మెయిన్గా మనం ఆఫ్లైన్ క్లాసెస్ రావాలంటే ఇన్స్టిట్యూట్, అండ్ ఆన్లైన్ క్లాసెస్ రావాలంటే జూమ్లో జరుగుతాయి. అండ్ వీ హ్యావ్ అ పెయిడ్ ప్లాట్ఫామ్ ఆఫ్ జూమ్, సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది. మనం దాంట్లో మాకు క్లాసెస్ అనేవి జరుగుతాయమ్మా మనకు, రైట్? అండ్ ఇంకా మీరు ఓకే చెప్పాలంటే ఈ క్లాసెస్లో 60% ఎఫర్ట్ మేమే పెడతాం. జస్ట్ ఒక 30-40% ఎఫర్ట్ మీ రివిజన్ ఇవన్నీ కరెక్ట్ మేము ఇచ్చే మెటీరియల్స్ యాప్ని యూజ్ చేసుకొని క్లాసెస్ మెయిన్గా నోట్స్ బాగా రాసుకొని డౌట్స్ ఏమన్నా ఉంటే ఫ్యాకల్టీతో అడిగి తెలుసుకుంటే చాలు. అండ్ మేజర్గా మెటీరియల్స్ కూడా ఒక 4 మెటీరియల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఆన్లైన్కైనా ఆఫ్లైన్కైనా మీకు మెటీరియల్స్ అనేవి గ్యారంటీగా పంపించడం జరుగుతుంది. ఈవెన్ ఆన్లైన్ వాళ్ళకు కూడా, ఆఫ్లైన్ వాళ్ళకైతే డైరెక్ట్ ఇన్స్టిట్యూట్లోనే తీసుకోవచ్చు.
మేజర్గా యాప్, ఇది మన యాప్ ఉంటుంది, ఓకే, స్కిల్ సెంటర్ యాప్ అని. ఈ యాప్లో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి, ట్రిక్స్, ఓకే, అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా అన్ని కీ పాయింట్స్, ఓకే, అండ్ 24/7 యాక్సెస్ అనేది ఉంటుంది మీకు. అండ్ టెస్ట్లు కూడా మీరు ఈవెన్ ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అండ్ ఆల్సో మీరు మొబైల్లో కూడా రాసుకోవచ్చు. దీనికి కనెక్టెడ్గా కూడా మన నెంబర్ ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మీరు. అండ్ ఓకే, ఇమీడియట్ ఎవల్యూషన్ ఉంటుంది, అంటే మీరు రాసిన తర్వాత టెస్ట్లో ఎట్లా ఏ రేంజ్లో ఉన్నారు, మీరు ఎంతమందిలో మీరు ఎక్కడ ఉన్నారు, టెస్ట్లో ఎన్ని అటెంప్ట్ చేశారు, సేమ్ మీకు ఆన్లైన్ టెస్ట్ ఎలా అయితే రాస్తారో అలా బోల్డ్ అండ్ ఆన్లైన్ టెస్ట్లు మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్లు కూడా ఈవెన్ వాటి అనాలిసిస్, ఎవల్యూషన్, రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. ఈ ఎంట్రన్స్ అడ్డా లిస్ట్ కింద మనకు మన ఇన్స్టిట్యూట్లో MBA, MCA, MS లా కోర్సెస్ సంబంధించి మనము ఐసెట్, మ్యాట్, క్యాట్, నిమ్సెట్, GRE, క్లాట్, ఇవి మనము కోర్సెస్ డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటాయి మనకు. ఎవరైనా ఈ కోర్సెస్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు రెఫర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ యు ఆర్ జాయినింగ్ ఫర్ ఐసెట్, మీరు ఐసెట్ జాయిన్ అవుతున్నారా అని పక్కన మన దగ్గర వేరే కోర్సెస్ లేవని కాదు, మన దగ్గర ఐసెట్ పడి నిమ్సెట్ ఉంటుంది, మ్యాట్ ఉంటుంది, క్యాట్ ఉంటుంది, GRE, క్లాట్ ఎవ్రీ ఇయర్ ఈ స్టూడెంట్స్కి మనం ఇస్తుంటాం. వీటికి సపరేట్ ప్లాట్ఫామ్, వీటికి సపరేట్ కోర్సెస్ సంబంధించిన మెటీరియల్స్ కానీ యాప్ కానీ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఏ కోర్స్కి సంబంధించిన వాళ్ళు అది. ఇప్పుడు ఇవాళ నేను చెప్పింది ఐసెట్ కోర్స్ గురించి చెప్పాను. దాంతోపాటుగా ఇవి కూడా మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ సజెస్ట్ దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు కాంటాక్ట్ టు దిస్ నెంబర్ 9849678420. మీరు immediately join our team. They can easily tell you everything. They can clear your doubts, right? Chalo, bye, all the best. ఈ ఎంట్రన్స్ అడ్డా లిస్ట్ కింద మనకు మన ఇన్స్టిట్యూట్లో MBA, MCA, MS లా కోర్సెస్ సంబంధించి మనము ఐసెట్, మ్యాట్, క్యాట్, నిమ్సెట్, GRE, క్లాట్, ఇవి మనము కోర్సెస్ డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటాయి మనకు. ఎవరైనా ఈ కోర్సెస్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు రెఫర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ యు ఆర్ జాయినింగ్ ఫర్ ఐసెట్, మీరు ఐసెట్ జాయిన్ అవుతున్నారా అని పక్కన మన దగ్గర వేరే కోర్సెస్ లేవని కాదు, మన దగ్గర ఐసెట్ పడి నిమ్సెట్ ఉంటుంది, మ్యాట్ ఉంటుంది, క్యాట్ ఉంటుంది, GRE, క్లాట్ ఎవ్రీ ఇయర్ ఈ స్టూడెంట్స్కి మనం ఇస్తుంటాం. వీటికి సపరేట్ ప్లాట్ఫామ్, వీటికి సపరేట్ కోర్సెస్ సంబంధించిన మెటీరియల్స్ కానీ యాప్ కానీ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఏ కోర్స్కి సంబంధించిన వాళ్ళు అది. ఇప్పుడు ఇవాళ నేను చెప్పింది ఐసెట్ కోర్స్ గురించి చెప్పాను. దాంతోపాటుగా ఇవి కూడా మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ సజెస్ట్ దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు కాంటాక్ట్ టు దిస్ నెంబర్ 9849678420. మీరు immediately join our team. They can easily tell you everything. They can clear your doubts, right? Chalo, bye, all the best.